కులగన్న చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు అది కేవలం ఇప్పుడు ఎన్నికల స్టంట్గా దాన్ని చూడాలన్నది కూడా కొంతమంది మాట్లాడుతుంది. ఎందుకంటే కీలకంగా మనం మాట్లాడుకునే బీహార్ కానివ్వండి, లేకపోతే పశ్చిమ బెంగాల్ అనేది చాలా ప్రైమ్ టార్గెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇందులో కూడా నిబద్ధత ఉండే అవకాశం లేదు అన్నది కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు వాటిని? అంటే నేనేమంటున్నా, ఇవాళ వారు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము చేయిస్తామంటున్నారు. అంటే 1931 బ్రిటిషర్స్ టైం తర్వాత ఫ్రీ ఇండియాలో స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో తొలిసారిగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అధికారికంగా ప్రకటించారు. క్వశ్చనీర్ తయారు చేయమని చెప్పి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధాలు చేయమని చెప్పారు. బట్ ఇక దాంట్లో రాజకీయం ఉన్నదని మనం ఎట్లంటాం? మీరు చేసిందంతా రాజకీయం. మీరు చేసినటువంటి 2011 నుండి 14 వరకు చేసినటువంటి సామాజిక ఆర్థిక కులగణన 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బయట పెట్టకుండా మీరు పోయినరు. సెన్సస్ చేయాల్సినటువంటి దాన్ని మంత్రిత్వ శాఖలకు ఇచ్చారు, తప్పుల తడకగా మార్చారు. సమన్వయం లేదు, మెథడాలజీ లేదు, ఎక్స్పర్ట్స్ కమిటీస్ లేవు. ఏందండి బాబు ఇది? సో ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ కులగన్న కంప్లీట్ అయితే ఇక్కడ చేసిన కులగన్నకు వాల్యూ ఉంటుందా ఉండదా? ఇది సర్వే అండి. ఇది సర్వే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నువ్వు పద్ధతులన్నీ పాటిస్తే. ఓకే, నువ్వు ఒక్క పద్ధతి కరెక్ట్ పాటించలే, ఆగమేఘాల మీద చేసినావు. మీరు మహారాష్ట్ర ఎన్నికలను పెట్టుకొని మీరు అసెంబ్లీలో ఏనాడు తీర్మానం పెట్టినరు? మొదటి జీవో ఎప్పుడు ఇచ్చిండ్రు? 7 నెలలు ఎందుకు పండుకున్నారు? మహారాష్ట్ర ఎన్నికలు వస్తుంటే ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందని మళ్ళీ ఎందుకు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ గారిని ఎందుకు పట్టుకొచ్చిండ్రు? రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్పీచ్ ఇచ్చి మళ్ళీ మహారాష్ట్రకి ఎందుకు పోయిండు? కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారా? బీసీల యొక్క హక్కులను కాపాడడానికి మీరు రాజకీయం చేస్తున్నారా? మీరు పనంగా పెడుతున్నారా? ఇతరులు పెడుతున్నారా? వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టిండు, ఇంకేం మొదలు పెట్టే ముందు ఇప్పుడేం తిడతాం మేము? లేకపోతే వాళ్ళని కూడా తప్పనిసరిగా మనం ఏమనాలో అది అంటాం. కాకపోతే వాళ్ళు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు, మినిస్ట్రీల ద్వారా కాదు. సెన్సస్ చేసేది అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే మేము వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెన్సస్ యాక్ట్ 1948లో ఏదైనా క్వశ్చన్ లోడ్ కావచ్చు, ఎక్కడైనా గణన చేయవచ్చు, కానీ పలానా కులాలను పలానా సమూహాలను చేయమని చాలా స్పెసిఫిక్గా లేదు. ఓకే, అందుకని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మధ్య నేను నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సుదీర్ఘంగా ఒక లేఖ రాశాను. మీరు సెన్సస్ యాక్ట్లో చాలా స్పష్టంగా మీరు చేయాల్సింది ఏంటంటే, సామాజిక కులాల యొక్క గణన చేసేటటువంటి అధికారం ఈ యొక్క సెన్సస్ యాక్ట్కు ఉంటుందనేటువంటిది ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి. అంతేకాకుండా మరొకటి కూడా నేను కోరేది ఏంటంటే, ఈ డాటా అనేటువంటిది ఏంటంటే, రేపు పొద్దున ఎప్పుడైనా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడానికి, ఒక సమర్థనీయమైనటువంటి డాటాగా కూడా తయారు చేయడానికి దానిలో అవకాశం ఆ యొక్క సెన్సస్ యాక్ట్లో పెట్టాలి. ఎందుకంటున్నానంటే, ఏ క్వశ్చన్ అడగాలన్నా, ఏ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడగాలన్నా మనకు జస్టిస్ కేఎస్ పుట్టస్వామి గారి యొక్క జడ్జిమెంట్ ప్రకారం రైట్ టు ప్రైవసీ యాక్ట్ అమల్లోకి ఉంది కాబట్టి ఏది పెడితే అది అడగడానికి లేదు. డిజిటల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కూడా వీళ్ళే అమల్లోకి తీసుకొచ్చారు. బట్ ఆ యాక్ట్స్ ప్రకారం వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఏది పెడితే అది అడగడం లేదు, వారి సమ్మతి లేకుండా దాన్ని బయట పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి వీటన్నిటి కూడా, ఒకటి ఇందిరాసాని కేసు, ఒకటి జస్టిస్ పుట్టస్వామి గారి కేసు, ఇంకోటి ఐఆర్ కోహ్లీ కేసు, డాక్టర్ కె కృష్ణమూర్తి, వికాస్ గవాలీ కేసులు, ఈ కేసులన్నీ కూడా సర్వసమగ్రంగా అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సెన్సస్ యాక్ట్ 1948లో కూడా సమగ్రమైనటువంటి సవరణలు తీసుకొచ్చి, ఎందుకంటే ఈసారి మీరు కులగణన చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా చేస్తారు. ఇప్పటి వరకు 1951 నుండి ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నారు, ఒక ఆచరణగా రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నారు, దానికి ఆబ్జెక్షన్ లేదు. కాకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయబోతున్నారు కాబట్టి, ఇతర అన్ని కులాలు కూడా చేయబోతున్నారు కాబట్టి, ఈ యొక్క చట్టంలో, ఈ సెన్సస్ యాక్ట్ చట్టంలో సమగ్రమైనటువంటి సవరణలు తేవాలని కూడా నేను ఏ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఈ 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని అనుకున్న నేపథ్యం మనం చూసినా సరే, అంటే సరే 4-5 ఇయర్స్ లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చేస్తున్న దానివల్ల ఇప్పుడున్న ప్రజలకి వచ్చే లాభం ఏంటనే చాలామంది కొన్ని ప్రశ్నలు. ఎందుకంటే ఎక్కడికక్కడ పార్టీల వారీగా కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా దానికి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. అలాంటిది దేశవ్యాప్తంగా ఒకటే గొడుగు కిందికి వీటన్నింటినీ తీసుకురావడం ద్వారా లాభం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇది అన్ని కులాలకు సంబంధించిన గణన. ప్రతి ఇంటికి వెళ్ళి మీ కులము, మీ ఆర్థిక వివరాలు, మిగతా అన్ని మీరు ఏవి ఇవ్వగలుగుతారు అవి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఏవి ఇవ్వగలిగితే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఈ అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేస్తారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్లు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా అమల్లో ఉన్నాయి.
కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సామాజిక స్థితిగతులు వెనుకబడతనం సమగ్రంగా రావాలి. కాబట్టి ఒకసారి గణన జరిగితే ఈ గణన ద్వారా సమాజంలో ఎట్లా బ్రతుకుతున్నారు, ఈ 75 years స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాటి కూడా నేను చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాను. సంచార జాతులుగా, విముక్త జాతులుగా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా, అర్ధ సంచార జాతులుగా, భిక్షుక కులాలుగా, సమాజానికి దూరంగా, ఆదివాసులుగా, మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో ఉంటూ కరెంటు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా, ప్రభుత్వం ఇచ్చే స్కీములు వాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కోట్లాను కోట్లుగా ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఈ దేశం మరి అభివృద్ధి వైపు దూసుకుపోతున్నదా, వెనుకబడిపోతున్నదా? మీరు ప్రణాళికా సంఘం గతంలో చేసినటువంటివి, లేకపోతే ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ చేసినటువంటి సర్వేలను, పావర్టీకి సంబంధించిన సర్వేలను మీరు గమనిస్తే దారిద్ర్య రేఖ దిగువన జనాభా పెరుగుతున్నది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నదా ఈ దేశం? అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రజలు నెట్టివేయబడుతున్నారా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా తెలవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని తరగతుల గణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోకి రావాలి. అవి గోప్యంగా ఉండాలి. అవి అభివృద్ధికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి, రిజర్వేషన్లు పెట్టడానికి, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఎప్పుడైతే ఒక శాస్త్రీయమైనటువంటి గణాంకాలు మనకు అందుబాటులోకి వస్తాయో అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రగతి జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ అనేకమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, మీకు లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్లు ఫిక్స్ చేయమన్నారు. దానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చేది. కానీ డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో ఏం చెప్తారు, వికాస్ కిషన్ రావు గవర్నర్ కేసులో ఏం చెప్తారు, 50% దాటకూడదని. మీరు కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ చేయమంటారు, ఇన్ డెప్త్ స్టడీ ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళమంటారు. కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ కలిపి 50 దాటద్దంటారు. మళ్ళీ అదొక తిరకాసు. కాబట్టి 50 దాటాలంటే ఏం కావాలి, మళ్ళీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, మళ్ళీ గణాంకాలు, విశ్లేషణ కావాలి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటి 50% అనేటువంటి నిబంధన అనేటువంటి తాత్కాలికమైనది. వారి యొక్క జనాభా గణన వెనుకబడతనం ఆధారంగా దాన్ని పెంచుకోవచ్చు అనేటువంటిది ఒకటి తేలిపోతుంది. రిజర్వేషన్లు చక్కగా అమలు చేసుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ల జాబితాలో, ఎస్సీ జాబితాలో కావచ్చు, ఎస్టీ జాబితాలో కావచ్చు, బీసీ జాబితాలో కావచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మన రాష్ట్రంలో 70 వరకు ఎస్టీ మన లంబాడాస్ ఎక్కడున్నారు, బీసీఏలో ఉన్నారు. వాళ్ళను ఎస్టీలోకి మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నక్కల కులం ఉంది, నక్కల బీసీ జాబితాలో ఉండేది, వాళ్ళు ఎస్టీలోకి మార్చారు. ఈ గణాంకాలు కనుక సమగ్రంగా వస్తే ఇట్లా ఎంతమందిని ఇంకా అవకాశాలు గొప్పగా వస్తాయో వాళ్ళని ఆదుకోవడానికి, ఇంకా రిజర్వేషన్లు పెంచడానికి, రీగ్రూపింగ్ చేయడానికి, వారికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించడానికి, ప్రత్యేకమైన చర్యలు చేయడానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం వస్తుంది.